హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యన ట్రెండ్ అవుతున్న వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేయబోతున్నాను అనమాట. ఓకేనా? మార్నింగ్ లేవగానే తలస్నానం చేసేసి పూజ చేసేసుకున్నాను. అంటే దేవుడికి మా నాన్న ముందే దీపం పెట్టేసి తోట దగ్గరికి వెళ్ళిపోయాడనమాట. నేను స్నానం చేసి వచ్చాక దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. అలా చేయకపోతే మా అమ్మ నన్ను కొట్టిద్ది ఖచ్చితంగా. అందుకని చెప్పేసి నేను పూజ చేసుకుంటున్నాను. ఇంకైతే పూజ చేసేసుకొని దేవుడికి మొక్కేసుకొని మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మీకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. ఆ ఆరోగ్యం విలువ ఏంటో నాకు బాగా తెలుసు. ఇంకా తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దామా. బ్రేక్ఫాస్ట్కి నేను మ్యాక్సిమం 9:30 to 10 లోపల తింటాను అనమాట. ఒక్కోసారి 10:30 కూడా అవుతుంది. అంతకు మించి పైన అయితే నేను తినను. దానికోసం నేను చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. అది కూడా ఒక చపాతీనే తింటాను. ఏదైనా దోశ అయితే ఒక దోశ తింటాను, ఇడ్లీ అయితే 3 తింటాను, అలా అనమాట. ఈ చపాతీలోకి ఇలా ఒక ఆమ్లెట్ వేసేసుకున్నాను. మరి ఒక చపాతీ అంటే కడుపు నిండదు కాబట్టి ఇలా కొంచెం ఆమ్లెట్ లాగా వేసుకుంటాను. ఇలా ఆమ్లెట్ ఎంతమంది వేసుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇలా వేసుకొని ఇలా చపాతీ పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టము. అదేదో నాకు షవర్మా తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ వీటిలోకి ఏ మైనీస్లు సాసులు కూడా నేను వాడను అనమాట. తర్వాత ఇందులోకి కాంబినేషన్గా ఒక కీరా కట్ చేసుకున్నాను అనమాట. కీరా కూడా పెట్టుకొని ఇంకా తినేద్దామని వెళ్తున్నాను అనమాట. డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకేసారి క్వాంటిటీ తగ్గించకండి, లైట్గా తగ్గించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మన బాడీ సైజెస్ అండ్ వెయిట్ కూడా తగ్గుతుంది అనమాట. మనం ఎప్పుడైనా వెయిట్ తగ్గాలి అనుకుంటే మనం తినే క్వాంటిటీని తగ్గించేయాలి. అప్పుడే మన వెయిట్ లాస్ త్వరగా అవుతుంది. కొంచెం టైం పడుతుంది కానీ తగ్గుతామన్నమాట. ఇక్కడైతే ఇంకా నేను చపాతీని ఫుల్గా తినేస్తున్నాను అనమాట. తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ నేను 1:30 to 2 మధ్యలో చేసేస్తానమాట. ఆ టైంకి తింటే బాగుంటుంది. మనకు కనీసం ఒక 2 hours 1 hour అన్న గ్యాప్ ఉండాలి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి. నేను 1:30 to 2 మధ్యలో తినేస్తాను. దానికోసం నేను ఈ మధ్యన రైస్కి బదులు కొర్రన్నం లేదా రవ్వ ఉప్మా ఉంటుంది కదా, జవ్వరవ్వ అని దొరుకుతుంది, ఎర్ర గోధుమ రవ్వ, అదైనా వండుకొని తింటానన్నమాట. ఇక్కడ నేను కొర్రన్నం వండుకుంటున్నాను ఈరోజు. ఈ కొర్రన్నం ఒక గ్లాసు కొర్రలు తీసుకున్నాను. వాటికి 2 గ్లాసులు నీళ్ళు పోసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత కుక్ చేశాను అనమాట. ఇలా అవుతుందండి, మంచి ఉప్మా టేస్ట్ వస్తుంది. ఇదైతే కొంచెం నానబెడితే మెత్తగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, కడుపు నొప్పి అలాంటివి రావు. దీనికి కాంబినేషన్గా నేను బచ్చలాకు పప్పు చేశానమాట. పప్పు వండుకునేటప్పుడు ఖచ్చితంగా ఆకుకూరలు పెట్టుకోండి, చాలా బాగుంటుంది పప్పు. వట్టి పప్పు తినే కన్నా ఆకుకూరలు పెట్టుకొని తింటే మనకు గ్యాస్ అవి పట్టకుండా ఉంటుందన్నమాట. తర్వాత నేను పెట్టుకున్న అన్నం అంతే క్వాంటిటీ అండి. మళ్ళీ నేను ఇంకో స్పూన్ అన్నం కూడా నేను వేసుకోను అనమాట. ఎంతైతే పెట్టుకున్నానో అంతే తింటాను, రెండోసారి పెట్టుకోను అనమాట. తప్పదు. తగ్గాలి అనుకునే వాళ్ళు క్వాంటిటీ తగ్గించాలి, ఫస్ట్ తినే క్వాంటిటీ తగ్గించాలి. సరే అని చెప్పేసి ఇంకా నేను మొత్తం తినేస్తున్నాను. నాకు పెరుగన్నం లేకపోతే ఏదో ఫీలింగ్ ఉంటుందండి. ఖచ్చితంగా నేను పెరుగన్నం తినాల్సిందే, లేకపోతే నాకేదో తిన్న ఫీలింగే ఉండదు. ఇంకా పెరుగు వేసేసుకొని తినేసాను అనమాట. ఒక చిన్న ఊరగాయ ముక్కేసేసుకొని తినేసాను. ఇంకా తర్వాత ఈవినింగ్ టీ టైం వచ్చేసి 4 to 5 మధ్యలో ఉంటుంది. అది ఇలా బ్లాక్ టీ కానీ పాలు వేసుకొని కూడా టీ పెట్టుకుంటాను. అందులో మీరు షుగర్ వేసుకోవద్దు, షుగర్కి బదులు బెల్లం పొడి వాడచ్చు. నేను ఇక్కడ చూడండి ఈ హనీ వేసుకొని లెమన్ వేసేసుకొని తాగుతున్నాను బ్లాక్ టీలో. ఈ తేనె వచ్చేసి మా తోట దగ్గర దొరికిందండి, ప్యూర్ ఆర్గానిక్ తేనె అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం వేసుకున్నా బాగా స్వీట్గా ఉంటుంది అనమాట. అందుకే లైట్గా వేసేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మేము టీ తాగేస్తున్నాం, ఈవినింగ్ టీ చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెష్మెంట్ కూడా ఉంటుందన్నమాట తాగిన తర్వాత నేను డిన్నర్ టైమింగ్ వచ్చేసి 7 o'clock, 6:30 to 7కి మధ్యలో కంపల్సరీ తింటాను. లేదు అంటే ఇంకా నాకు అసలు డైజెస్టే అవ్వదు, అలా అలవాటు పడిపోయింది నా బాడీ.
ఇక్కడ నేను 2 మల్టీగ్రెయిన్ రోటీస్, ఒక బనానా తీసుకున్నాను. ఈ మల్టీగ్రెయిన్ రోటీస్ ఎలా అంటే రాగులు, గోధుమలు, జొన్నలు కలిపి పిండి పట్టించాం మేము. వాటిని రోజు డైరెక్ట్గా మనం కాల్ చేసుకొని పెనం మీద కాల్ చేసుకొని తినచ్చు అనమాట. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఓకే అండి, ఇదండి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.